వెళ్ళిపోవడం జరిగింది. సో 3 రోజులు ఆయన దేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చామండి. ఆయనకి ఇక్కడే అంత్యక్రియలు జరగాలనేది ఆయన కోరిక ఉండింది. సో ఈ ఊరు, ఈ గ్రామంతో ఆయన మమేకమైపోయారనేది ఇది నేను ఇచ్చింది కాదండి, ఆయన స్పిరిట్ చేసుకున్నది ఇది. సో వర్ణి మండలం అయినప్పుడు కన్నీటి దార ఆయనకి, నేను ఇక్కడ లేకపోవడం వల్లే కదా. వైద్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. డబ్బులున్న వారు హైదరాబాద్కి వెళ్ళి చికిత్స చేయించుకుంటారు, నిజామాబాద్కి వెళ్ళి చేయించుకుంటారు. కానీ మనం పల్లెటూళ్ళలో నివసించేటువంటి పేదవారు ఏ చిన్న బాధ కలిగినా, ఆరోగ్య రీత్యా ఇబ్బందులు వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే దవాఖాన అందుబాటులో ఉంటేనే వైద్య సదుపాయాలు జరుగుతాయి. పేదలకు పైసా ఖర్చు లేకుండా వైద్యం అందుతుంది. తన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. వైద్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇలాంటి వైద్యాన్ని పేదలకు అందుబాటులో తీసుకురావడానికి చందూరు మండలం ఏర్పడ్డ తర్వాత మండల కేంద్రంలో ఒక దవాఖాన కావాలని మీ అందరి కోరిక మేరకు పోయిన సంవత్సరమే 1,44,00,000 రూపాయలతో ఆసుపత్రిని మంజూరు చేసి దానికి బిల్డింగ్ కూడా 1,40,00,000 రూపాయలతో మంజూరు చేశాం. కానీ స్థలం లేక ఆలస్యం జరిగింది. ఈ స్థలం ఎవరిస్తారు అనేటువంటి సందర్భంలో సహృదయంతో చందూరు గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమతో, అభిమానంతో ఉప్పలేడి సుబ్బారావు గారు ఈ గ్రామవాసిగా ఈ ప్రజలతో ఉన్నటువంటి అభినాభవ సంబంధాలను కాపాడుకోవటానికి వారి కుమార్తె అనేటువంటి శ్రీమతి పర్చూరు చంద్రవతి గారు, అదేవిధంగా పర్చూరు విద్యాసాగర్ గారు అడగంగానే 1 కోటి రూపాయల కంటే విలువ గల భూమిని చందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉచితంగా విరాళంగా దానం చేసినటువంటి వారికి మనం అందరం కొత్తగా చప్పట్లతో ధన్యవాదాలు, అభినందన తెలిపారు. మరి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ సుబ్బారావు క్యాంపును కూడా మనం మర్చిపోవద్దు. ఆ సుబ్బారావు క్యాంప్ ఇంకేదైనా అవసరం అంటే కూడా వారి పేరు అక్కడ ఉండే విధంగా, సుబ్బారావు గారు లేరు కాబట్టి క్యాంప్ అక్కడ ఏం లేదనకుండా ఆ సుబ్బారావు క్యాంప్ మర్చిపోకుండా అక్కడికి ఏ మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నా దాన్ని మనం కలగజేస్తామని చెప్పేసి కూడా అందజేస్తామని చెప్పేసి కూడా మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.